థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహిళా ప్రేక్షకులకి. వాళ్ళు నాకు చాలా వీడియోస్ వస్తున్నాయి. అందరూ కూడా కచ్చిప్ తీసుకుని కళ్ళు తుడుచుకుంటుంటే నిజంగా మా డైరెక్టర్ గారు కష్టపడిన కష్టం స్క్రీన్ లో అంత బాగా పండిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. చైతన్య గారు అయితే లవ్ స్టోరీ ద్వారా మరొకసారి చైతన్య గారు అంటే సాయి పల్లవి గారు జనాలందరినీ కూడా హృదయాన్ని అట్లా పట్టి పిండి వదిలేరు. రండి థియేటర్లోని రాజు తండేల్ రాజు అండ్ సత్య వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే ముఖ్యంగా యువతకి మా విన్నపం, సినిమాలోనే చూడండి, థియేటర్లోనే చూడండి. దయచేసి పైసని ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే మా కష్టం. మీరు ఖచ్చితంగా థియేటర్కి వస్తే పైరసీలో ఉండే అసలు ఎమోషన్ కూడా ఉండదు. దయచేసి థియేటర్లో చూడండి. ఇది మా విన్నపం అండి, మా యూనిట్ తరఫున. చాలా మంది ఏమనుకుంటున్నారంటే పైరసీ వదిలేశారు లేదా పైరసీ వస్తుంది, పైరసీ వచ్చిన తర్వాత చూద్దామని చెప్పి చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, గీత గోవిందం అప్పుడు చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ మీద కేసులు ఎట్లా బుక్ అయినాయి. ఈ పైరసీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళని ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళ కోర్టుల వెనకాల చాలా మంది జైల్లోంచి ఇప్పుడే బయటకు వస్తున్నారు. నా సినిమాని ఎస్పెషల్లీ గీతాడ్ సినిమాని పైరసీ చేసిన వాళ్ళు కానీ లేదా పైరసీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కానీ అంత ఈజీగా వదులుతామని మాత్రం అనుకోవద్దు. డెఫినెట్ గా ఈ 2 రోజులు అయింది కాబట్టి మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు దాని మీదకి వెళ్తుంది. పైరసీ చేయడమే కాదు, దాన్ని డౌన్లోడ్ చేసి చూడడం కూడా తప్పే. 100% నాకు ఎక్కడ దొరికినా కూడా నేనైతే మాత్రం కేసు బుక్ చేయకుండా మాత్రం నేను వదలను. 100%. థ్యాంక్ యూ. ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షక దేవులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన లవర్స్ గానీ ఫ్యామిలీస్ గానీ బాగా వస్తున్నాయి థియేటర్కి. ఈ లవర్స్ డేని ఫ్యామిలీతో బాగా సెలబ్రేట్ చేసుకోండి. చాలా ఏరియాల నుంచి మంచి మంచి కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి ఆధార్ కార్డు చేసుకోమని. ఆధార్ కార్డు ఇప్పుడే చేయించుకున్నాను డైరెక్టర్ గారి దయ వల్ల. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం